డియర్ స్టూడెంట్స్, మరి ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ అయితే ముగిసింది. స్టూడెంట్స్ అందరికి కూడా మరి షిఫ్ట్లు అయితే 10 షిఫ్టుల్లో జరిగింది మా ఆంధ్రప్రదేశ్ ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ 2026. మరి ఎఫ్సెట్ మనకి 12, 13, 14, 15, 18 మొత్తం 5 రోజులు 10. మరి దీనిలో ఎంతమంది రాశారు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామినేషను ఎంతమంది రాశారు, మరి కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందా అని వీడియో చూద్దాం. ఇంజనీరింగు ముగిసిన ఏపీ ఎఫ్సెట్ 2020 వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో బైపీసీ ఎంపీసీ నిర్వహించే ఏపీ ఎఫ్సెట్ బుధవారంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేయగా 3,29,474 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 92% హాజరయ్యారమ్మ, గుర్తుపెట్టుకోండి. 92% అటెండెన్స్ వచ్చింది. తెలంగాణలో అయితే 95 ఎంత వచ్చింది. దీనిలో ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్కి 2,76,000 మంది దరఖాస్తు చేయగా మరి 2,58,549 మంది పరీక్ష రాశారు. అంటే వీళ్ళల్లో ఇంజనీరింగ్లో ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంపీసీ వాళ్ళు 2,76,576 మంది రిజిస్ట్రేషన్ చేశారు. మరి రాసిన వాళ్ళు 2,58,000 అంటే 93% ఎగ్జామినేషన్ రాశారు. మరి వ్యవసాయ బైపీసీ స్ట్రీమ్కి 79,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా మరి 70,929 మంది హాజరయ్యారు. అన్ని పరీక్షలకు సంబంధించి ప్రాథమికకి మనకి 23వ తారీఖున విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలను 25 వరకు మరి స్వీకరిస్తారు. జూన్ 1న ఎఫ్సెట్ ఫలితాలను అయితే రిలీజ్ చేస్తారు. ఇది స్టూడెంట్స్, మా ఆల్రెడీ తెలంగాణ రిజల్ట్స్ అయితే 17వ తారీఖు వచ్చేసినాయి. మరి అందరు కూడా స్టూడెంట్స్ అందరి కళ్ళు కూడా మరి ఏపీ ఎఫ్సెట్లో కూడా మరి ఎంతమంది మరి క్వాలిఫై అవుతారో చూద్దాం. మరి ఏపీ ఎఫ్సెట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 లక్షల పైగా సీట్లు ఉన్నాయేమో, గుర్తుపెట్టుకోండి. 2 లక్షల పైగా సీట్లు ఉంటే మనకి రాసిన వాళ్ళు 2,58,000. అంటే వీళ్ళల్లో కొంతమంది ఐఐటీలకి ఎన్ఐటీలకి ఎగిరిపోతారు, నా జోన్ ప్రాబ్లం. అందుకే దీన్ని బట్టి జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికి కూడా మీకు క్వాలిఫైర్ స్టూడెంట్స్ అందరికీ ఎఫ్సెట్ క్వాలిఫైర్ స్టూడెంట్స్ అందరికీ సీట్స్ వస్తాయి, నో డౌట్. అంటే టాప్ కాలేజీల్లో వస్తాయా రావా, మనకి టాప్ కాలేజీలు ఏమున్నాయి మనకి తెలుసు. ఏయూ కానీ, జేఎన్టీయూ కాకినాడ, తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజీ, గాయత్రి ప్రైవేట్లో, మరి అదేవిధంగా అనిల్ నీరుకొండ అటు ఆ బెల్ట్లో, మరి ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజీ, భీమవరంకి వెళితే మరి విష్ణు గ్రూప్ ఆఫ్ కాలేజీ, ఎస్ఆర్కేఆర్ కాలేజీ, మరి అదేవిధంగా జిఎంఆర్ కాలేజీ, జిఎంఆర్ గంధి మోహన్ రెడ్డి అక్కడ శ్రీకాకుళంలో, అది కూడా మంచి కాలేజీ. ఇక మధ్యలో మన గుంటూరు విజయవాడలో పొట్లూరు కాలేజీ, గుంటూరులో వివిఐటి అని ఉంది, తర్వాత ఆర్వీఆర్జేసీ కాలేజీ, మరి మంచి కాలేజీ. నేనైతే ఐ స్టడీడ్ మై బీటెక్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ. బాపట్ల కూడా మంచిదే, కాకపోతే ఇప్పుడు అది అంత వెలుగులోకి రావట్ల. ఆర్వీఆర్జేసీలో ఇంకా మంచిగానే ఉండట్టుంది. మరి వివిఐటి అని ఉంది. తర్వాత ఇటు పోతే మనకి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, తర్వాత మరి దీనిలో కర్నూలులో మరి కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మోహన్ బాబు యూనివర్సిటీ. తర్వాత మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే జేఎన్టీయూ అనంతపూరు, జేఎన్టీయూ పులివెందుల, ఇవన్నీ కూడా మంచి కాలేజీలమ్మ. ఇవన్నీ కూడా కాకపోతే ఈ కాలేజీల్లో రావాలంటే కొద్దిగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జేఈకి సంబంధించి మరి జోస్తా మరి ఆల్రెడీ ఐఐటి మరి మార్క్స్ కూడా వచ్చేసినాయి. కొంతమంది అన్అఫీషియల్గా వచ్చినాయి మా మార్క్స్. మరి వాళ్ళు దానికి కావాల్సిన గైడెన్స్, మరి ఎంసెట్, ఏపీ ఎఫ్సెట్, తెలంగాణ ఎఫ్సెట్ గైడెన్స్ కావాలంటే కూడా మనల్ని సంప్రదించవచ్చు. మరి యాక్యురేట్గా మీకు స్టూడెంట్స్కి ఎటువంటి మిస్టేక్ లేకుండా గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ మరి సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే రండమ్మా. కొంతమంది ఓన్లీ మెసేజ్ కనుక్కుంటానికి చేస్తున్నారు, సీట్ వస్తుందా రాలేదు, స్విచ్ చార్జ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చి నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఎందుకంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అయితేనే మన యొక్క దీనికి మెసేజ్ చేయండి. మిగతా వాళ్ళు అయితే మరి అంత అవసరం లేదు. ఇక్కడ మరి క్యూఆర్ కోడ్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎందుకంటే మనము మెంటర్షిప్ జాయిన్ అవ్వమని, ఎందుకంటే మీకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు కూడా డబ్బులు కట్టారంటే చివరి వరకు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ జరుగుతుంది. అప్పటి వరకు కూడా మీతో మనం అసోసియేట్ అయి ఉండాలి.
మనీ కడితే ఆ అసోసియేట్ అనేది ఒక అండర్స్టాండింగ్ కోసమని మనం తీసుకోవడం జరుగుతుంది. అది లేదనుకో ఆ అండర్స్టాండింగ్ ఉండదు. మీరు ఏం చెప్పినా కానీ మీకు ఎక్కదో నాకు ఎక్కదు. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మరి ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతావు. నేను తీసుకున్నందుకు నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఇచ్చినందుకు మీరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా అఫీషియల్గా మనకు 2025 కట్ ఆఫ్ రావాల్సి ఉంది. మనకి టాప్ కాలేజీలు ఈ మీరు మరి ఓసీ బాయ్స్ చూసుకుంటే స్టూడెంట్స్ ఈ విధంగా మరి సిఎస్సి బ్యాచ్ చూద్దాం ఎన్ని మరి ఏపీ వెబ్సైట్లో స్టూడెంట్స్ రాసిన వాళ్ళకి ఏ విధంగా సీట్స్ వస్తాయో ఇట్లా వస్తుందమ్మా గుర్తుపెట్టుకుని. ఏయూ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏయూ చేరారు, ఏయూ జేఎన్టీ కాకినాడ ఎస్ఆర్ఎం మరి విట్ అమృత ఇవన్నీ కూడా విట్ ఏపీ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం అనిల్ నీరుకొండ ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఆర్వీఆర్ చేసి గుంటూరులో ఉంది, సూరంపాలెం ఆదిత్య, పొట్లూరి విజయవాడ ఇవన్నీ కూడా వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఆదిత్య ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.